శ్రీ గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో విశ్వబ్రాహ్మణ వంశీయుల బలిదానానికి గుర్తింపు లేకుండా పోయింది. విశ్వబ్రాహ్మణ వంశీయులలో ఇనుప పని సాంకేతిక నిర్మాణ నిపుణులు వారు బ్రిటిష్ వారిచే ఎక్కువగా వేటాడబడ్డారు, చంపబడ్డారు. స్వాతంత్ర సమరయోధుడైనటువంటి శ్రీ తాటికొండ బ్రహ్మయాచార్యుల వారి గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించే జాయిన్ బటన్ ద్వారా మెంబర్స్గా జాయిన్ అయ్యి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. తాటికొండ బ్రహ్మయ్యగా పేరున్న శ్రీ ఆచార్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని వరంగల్ జిల్లా ఆకనూరు ప్రాంతంలో విశ్వబ్రాహ్మణ పంచవృత్తుల్లో ఒకటైనటువంటి లోహ శిల్పం అంటే ఇనుప పని చేసేటటువంటి పాపయ్య ఆచారి గారి యొక్క కుమారుడు అనమాట. వీరు 1947 ఆగస్టు నెలలో తన గ్రామంలోని రామమందిరం మైదానంలో రామనామం పలుకుతూ బ్రిటిష్ వారి చేత కాల్చి చంపబడ్డారు. బ్రిటిష్ పోలీసులు, నిజాం పోలీసు రజాకారుల యొక్క అన్యాయమైన వేధింపులకు వ్యతిరేకంగా ఒక నిరసనను నిర్వహించడం వలన అతనితో పాటు 8 మందిని నిజాం పోలీసులు, రజాకారులు కాల్చి చంపారు. గ్రామం మొత్తం దాడి చేసి వారికి వ్యతిరేకంగా ఆధారాలు సృష్టించి బ్రిటిష్ కోర్టుకు సమర్పించారు. భారత ప్రభుత్వ స్వాతంత్ర పోరాట అమరవీరులు జాబితాలో శ్రీ తాటికొండ బ్రహ్మయాచారి గారి పేరు తంగలిపిలో చేర్చబడింది. 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ ప్రకారం కమ్మరులను నేరస్తుల కులంగా ప్రకటించారు. ఆయుధాలు మరియు ఇనుప మరియు ఉక్కు తయారీని నిరోధించడానికి ఈ చట్టాలు విధించబడ్డాయి. బ్రిటిష్ వారి ఈ నల్లా చట్టాలను లెక్క చేయకుండా అడవుల్లో తలదాచుకుంటూ తుపాకులు, కత్తులు తయారు చేస్తూ బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప సాంప్రదాయం మన పూర్వీకులు విశ్వబ్రాహ్మణ వంశీయులు. చూశారు కదండి, శ్రీ తాటికొండ బ్రహ్మయాచార్యుల వారి గురించి, భారత స్వాతంత్ర సమర యోధులు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించే జాయిన్ బటన్ ద్వారా మెంబర్స్గా జాయిన్ అయ్యి ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.